ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారంతో కంప్లీట్ అవబోతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ కిందలో భాగంగా హౌస్ లో ఉన్న ఎవరైతే 5 కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ ఏవిస్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఎందుకు అంటే వీళ్ళ టాప్ 5 కంటెస్టెంట్స్ కాబట్టి. ఈ కిందలో భాగంగానే ముందుగా బిగ్ బాస్ అయితే తనుజ ఏవి అయితే చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక తనుజని యాక్టివిటీ ఏరియాలోకి పిలిచారు. అయితే తనుజ ఎవరైతే వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప వచ్చిందో ఆ ఫొటోస్ అన్ని చూసి మురిసిపోయిందనే చెప్పాలి. ఈ కిందలో భాగంగానే కొంచెం ఎమోషనల్ అయినప్పటికీ బిగ్ బాస్ తనుజ మీరు అక్కడ నుంచోండి అంటూ తనుజకి మంచిగా ఒక ఎలివేషన్ షాట్ ఇచ్చారనే చెప్పాలి. అయితే తనుజ మీరు బిగ్ బాస్ హౌస్ లో డే 1 నుంచి ఇప్పటి వరకు అడుగు పెట్టినప్పుడు మిమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినప్పటికీ మీరు ఏదైతే విజయానికి చేరుకోవాలన్నో అవన్నీ కూడా సహించి ఓపిక పెట్టి ఈరోజు గెలుపుకి చివరి అంచుల్లో ఉన్నారు అంటూ బిగ్ బాస్ చాలా బాగా చెప్పుకొచ్చారు తనుజకి. అంతేకాదు తనుజ నిజానికి నువ్వు ఈ సీజన్ 9లో ఒక శివంగిలాగా ఎక్కడా తగ్గకుండా తగ్గేదేలే అన్నట్టు నీ ప్రదర్శన ఇచ్చి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా మంచి ఇదిగా నిలిచావు. ముఖ్యంగా చెప్పాలి అంటే నువ్వు హౌస్ లో నిన్ను అందరూ బాండింగ్ అని ఎన్ని మాటలు అన్నా సరే నేను పెట్టుకుంది బాండింగ్ అయినా సరే ఎవరి విషయంలో అయినా ఒకలాగే నిరూపిస్తానంటూ నిరూపించావు. ఏది ఏమైనా సరే ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు కాదు హౌస్ లో 5 సార్లు నిన్ను కెప్టెన్ అవ్వకుండా చేసినప్పటికీ నేనెందుకు కెప్టెన్ అవ్వలేదు అంటూ నీ కాలు మీద నువ్వు నిలబడి మొత్తానికి హౌస్ లో ఎవరి సపోర్ట్ లేకుండా నువ్వు కెప్టెన్ అయ్యి మొత్తానికి BB9 ఒక చరిత్ర మార్చేసావంటూ నిజానికి తనుజాని బిగ్ బాస్ కొన్ని ఎలివేషన్ షాట్స్ తో ఆకాశానికి ఎత్తేశారనే చెప్పాలి. ముఖ్యంగా తనుజ ఏవి అయితే సూపర్ అనే చెప్పాలి. డే 1 నుంచి తనుజ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది. ఇమాన్యుయల్ తో కామెడీ చేసింది. బర్నీతో ఉన్న బాండింగ్ చూసి పవన్ కళ్యాణ్ తో ఉన్న లవ్ ట్రాక్ మొత్తం మిక్స్డ్ గా భలే చేశారనే చెప్పాలి తనుజ ఏవి. సో ఫైనల్ గా మరి తనుజ విన్నర్ అవ్వడానికి ఒక్క మెట్టు దూరంలో ఉంది. మరి మీకు ఎలా అనిపించింది? తనుజ ఏవి కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.